జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. ఎవడైతే మనల్ని కాదని పోతాడో, ఎవడైతే మనల్ని చీకొడతాడో తిరిగి వాడే మళ్ళీ మన కాళ్ళ కాడికి వస్తే ఎట్టుంటుందా? ఎంత మజాగా ఉంటుందా? ఎంత బాగుంటుందా? మీకు అందరికి కూడా అలాంటి అనుభవాలు ఖచ్చితంగా ఉంటాయి. నాకు తెలిసినంత వరకు ప్రతి ఒక్కరికి కూడా ఉంటాయి. జీవితంలో ఏదో ఒక అనుభవం అయినా కూడా ఉంటుంది. ఇప్పుడు అలాంటి అనుభవమే భారతదేశానికి వచ్చింది. ఎక్కడ, ఎలా అంటే మాల్దీవుల రూపంలో వచ్చిందన్నమాట. హిందూ మహాసముద్ర దేశమైనటువంటి మాల్దీవులు భారతదేశానికి కొన్ని రోజుల క్రితం వరకు ఇది మిత్రదేశం అన్నమాట. మాల్దీవులు మనకు దగ్గరగా ఉండడంతో మాల్దీవులు ఏంటంటే దాదాపు పూర్తిగా భారత్ మీద ఆధారపడి ఉంటామనేది. నిత్యావసర వస్తువుల దగ్గర నుంచి విద్య, వైద్యం, పెట్రోలు, డీజిలు, ఆహార ఉత్పత్తులు మాత్రమే కాకుండా చివరికి తాగే మంచినీళ్ళ కోసం కూడా ఈ మాల్దీవులు భారత్ మీద ఆధారపడి ఉంటామనేది అర్థమవుతుంది మీకు. అయితే ఈ మధ్యలోనే జిత్తులు మారే నక్క, ఏది గుంట నక్క అయినటువంటి చైనా వచ్చి మధ్యలో దూరింది. ఏది భారత్కో ఈ మాల్దీవులకు మధ్యలో. మాల్దీవులో దీనికి సంబంధించిన రాజకీయ నాయకుడు అయినటువంటి మహమ్మద్ మిజ్జో, వీడు అబ్బా చిన్న అతి తెలివి కాదు, వీడు అతి తెలివితేటలో మామూలు తెలివితేటలు కాదు. ఈ మహమ్మద్ మిజ్జు గారిని చైనా తన చెప్పు చేతల్లోకి తీసుకునేది. అంతే, ఇక మహమ్మద్ మిజ్జు సాయంతో ఇండియా అవుట్ అంటే ఇండియా అవుట్ అనే నినాదాన్ని ప్రారంభించారు. భారత్ను ఒక బూచిగా చూపించే ప్రయత్నం చేశారు. ఏది ఇద్దరు కలిసి. వీళ్ళకు తోడేందంటే తిండికి గెతినటువంటి అడుగుతున్నటువంటి పాకిస్తాన్ కూడా. ఈ నినాదంతోనే మహమ్మద్ మిజ్జు మాల్దీవుల ఎన్నికల్లో ఘన విజయం సాధించాడు. మాల్దీవుల అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం కూడా చేసినాడు. ఇంతవరకు అంతా బాగానే ఉండాలి. అంతే, ఇక భారత్ను దూరంగా పెట్టడం ప్రారంభించినారయ్యా. ఏది గెలిచాడు కదా అబ్బాయి, వాళ్ళు ఎంత, మాల్దీవులు ఎంత, వాళ్ళ బతుకు ఎంత. బంగ్లాదేశ్తో పోల్చుకుంటే బంగ్లాదేశ్లో వీళ్ళు ఒక పక్కకు రారు. అంటే ఇప్పుడు బంగ్లాదేశ్ వాళ్ళు చేసే వార్ యాక్షన్ అనుకుంటే వాళ్ళతో పోల్చుకుంటే ఇంక ఒక పక్కకు రారు. అంటే అది ఏమన్నా ఆ స్వభావం అలాంటిదేమో మరి. అయితే ఒక సంవత్సరం దాటిన తర్వాత నుంచి ఈ మహమ్మద్ మిజ్జుకు కష్టాలు అయితే ప్రారంభమైనాయి. భారత్ను దూరం చేసుకున్న దగ్గర నుంచి మహమ్మద్ మిజ్జుకు చుక్కలు కనపడడం ప్రారంభించాయి. అది కూడా ఇప్పుడంటే రాత్రిలో కాదు, పట్ట పొగులే. ఎందుకంటే ఒక పక్క భారత్ను దూరం చేసుకున్నటువంటి మహమ్మద్ మిజ్జుతో చైనా, పాకిస్తాన్లో బిజినెస్ చేయడం ప్రారంభించినాయి. ఏంది బిజినెస్? చివరికి మాల్దీవులకు మంచినీళ్ళు అందించడానికి కూడా బేరం పెట్టినాయి. పడిలా బాగా మెట్టు దెబ్బ, పళ 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 పళమనే అట్ట పడాలే. ప్రతిదానికి కూడా డబ్బు 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 అని చెప్పి ఈ చైనా, పాకిస్తాన్లో మాల్దీవులను డబ్బు కోసం పీకు తిన్నాయి. మామూలుగా అయితే కాదు. అదే క్రమంలో మాల్దీవులకు కీలకమైంది టూరిజం. ఆ టూరిజం కూడా దెబ్బతినిపోయింది. నేను ఇక్కడ ఖచ్చితంగా మీ అందరికి ఒక మాట గుర్తు చేయాలా. ఈ మహమ్మద్ మిజ్జు గారు ఎప్పుడైతే ఇండియా అవుట్ నినాదం తలకెత్తుకున్నాడో ఈ చైనా మాటలో, ఈ పాకిస్తాన్ మాటలేని, అప్పటి నుంచి ఏంటంటే సంకనాగిపోయింది ఏది ఈ మాల్దీవులో. ఇంకొకటి ఏంటంటే మేము భారతీయులు అనుకుంటే ప్రతి ఒక్కరు కూడా, అంటే మేము భారతీయులము, మాలో ఉండేది కూడా భారతీయ రక్తమేరా, ఇండియా అవుట్ అని చెప్పేసి మమ్మల్ని అవమానిస్తే మేము ఎట్లా నీ దేశానికి వస్తామని చెప్పేసి ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు, అంటే ఆ దేశానికి టూరిస్టులకు వెళ్తారు కదా, వాళ్ళందరూ కూడా బుక్ చేసుకునే టికెట్లతో సహా, వీసాలతో సహా అన్నీ క్యాన్సిల్ చేసుకొని సైలెంట్ అయిపోయినారు. దెబ్బతో ఏంటంటే మామూలుగా బెళ్ళ మెట్టు దెబ్బ అయితే అదిరిపోయింది. 32 పనులు రాలిపేటగా పడింది దెబ్బ. అంతే, వచ్చి నేల కూర్చున్నాడు. ఆకాశంలో ఉండేవాడు వచ్చి నేల కూర్చున్నాడు. అర్థమవుతాను కదా మీకు. ఇక ఆ టూరిజం కూడా దెబ్బతినడంతో ఇక మాల్దీవులలో తీవ్రమైనటువంటి ఈ ఆర్థిక మాంద్యం ఏర్పడింది. ఒక పక్క రేట్లు పెరగడంతో పాటు మాల్దీవుల దేశం యొక్క ఆదాయం పూర్తిగా అడుగంటిపోయింది. మాల్దీవులు ఈ స్థితికి చేరడానికి కారణం ఎవరు? చైనా, పాకిస్తాన్లో. అయినప్పటికీ కూడా మాల్దీవులకు సాయం చేయడానికి చైనా ముందుకు రాకపోగా అప్పటి వరకు ఏది ఓడు మహమ్మద్ మిజ్జుగాడు ఎప్పుడైతే ఆ మాల్దీవులు ప్రధానిగా ఎన్నికైనాడో అప్పటి నుంచి చైనా దగ్గర నిధి చేసుకునే అప్పులన్నీ ఉన్నాయి కదా, ఆ అప్పులు తిరిగి చెల్లించాలని చెప్పేసి ఇంక బలవంత పెట్టసాగినాడు. అంటే ప్రెజర్ పెరిగిపోయింది. ఇక మహమ్మద్ మిజ్జు తమను కాపాడాలని చెప్పేసి మళ్ళీ భారతం వేడుకున్నాడు అనమాట. అర్థమవుతుంది మీకు. అంటే అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. వీడు మహమ్మద్ మిజ్జు అయినా, లేకపోతే ఆ శ్రీలంక అయినా, ఈ బంగ్లాదేశ్ అయినా కానీ ఎవరైనా ఆ స్వభావం అలాంటిది. ఆ స్వభావం అలాంటిది. అంతే, జుట్టు, అందకపోతే కాళ్ళు. దీంట్లో మాత్రం డౌటేలా, ఎవడైనా అంతే ఆ విధంగా తయారైనారు. కానీ ఏంటంటే భారత్ దౌత్యపరమైనటువంటి కొన్ని ఆలోచనలతోనే, అలాగే మనం ఏంటంటే సంకనాగిపించింది కదా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే, ఏది దశాబ్దాల పాటు ఉండే. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఈ 10 ఏళ్ళగా ఇప్పుడు మనం అభివృద్ధి అనేది చూస్తున్నాం. కానీ ఏంటంటే ఇప్పుడు మళ్ళీ అందరితోనూ మనం చెడ్డ చేసుకుంటే అభివృద్ధి అనేది వేగంగా ముందు జరగదన్నట్టు, ఎక్కడ తోక కొయ్యాలో
చేయాలో ఎక్కడ పెట్టాలో అంటే కుక్క ఉంటుంది ఎక్కువ ఓవరాక్షన్ చేసి ఏం చేస్తారో తోకా చెవులు వచ్చారు, మళ్ళీ ఏం చేస్తారు మచ్చి చేసేదానికి బిస్కెట్ ఒకటి పెడతారు. ఆ రకంలో ఈ మాల్దీవులు కావచ్చు, లేకపోతే శ్రీలంకను కావచ్చు, బంగ్లాదేశ్ను కావచ్చు, ఆ మాదిరిగా చేస్తున్నారు. ఆయనే తెలియక కాదు, ఆయనన్నీ ఖచ్చితంగా ఒక మంచి లాంటితోనే చేస్తున్నాడు. అది ఇంక ఇప్పుడు వీడొచ్చి మళ్ళీ వేడుకున్నాడు కదా భారత్న. ఇక మహమ్మద్ మిజ్జు భారత్ కాళ్ళు పట్టుకునేంత పని చేశాడు ఏకంగా. దీంతో భారత్ కూడా అంగీకరించి 2 సార్లు మాల్దీవులకు ఆర్థిక సాయం కూడా చేసింది. తాము ఎంత దూషించినప్పటికి కూడా భారత్ 1కి 2 సార్లు తమకు సాయం చేయడంతో ఇక మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మిజ్జుకు జ్ఞానోదయం అయింది. అదేదో బోధి చెట్టు కింద కూర్చుంటే ఆయనకు బుద్ధుడికి అయితే అజ్జుడు ఆ మాదిరి అనమాట. అంతే ఇక భారత వ్యతిరేకమైనటువంటి ఈ మహమ్మద్ మిజ్జు ఇప్పుడు ఏంటంటే పశ్చాత్తాపడుతున్నాడు. ఈ సందర్భంగా ఈ మహమ్మద్ మిజ్జు మాట్లాడుతా, నేను నిజంగా విచారం వ్యక్తం చేస్తున్నాను. మోడీ గారు ప్రపంచ నాయకుడు, అటువంటి ప్రపంచ నాయకుడిని ఎవరూ నిందించడానికి వీల్లేదు. ఇకపై మాల్దీవుల దేశంలో మోడీ గారిని ఎవరైనా సరే నిందిస్తే నేను ఖచ్చితంగా కఠిన చర్యలు అయితే తీసుకుంటాను. ఇకపై మాల్దీవుల్లో ఇండియా అవుట్ నినాదం కనపడదు, వినపడదు, నేనైతే మాటిస్తున్నాను అని చెప్పినాడు. నేను చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా వచ్చే నెల భారత్లో పర్యటిస్తున్నాను. భారతీయులకు అదేవిధంగా మోడీ గారికి నేను ఖచ్చితంగా క్షమాపణలు చెబుతానంటూ మాల్దీవుల ప్రధాని ఇక్కడ మాట్లాడడం గమనార్హం. ఇక మహమ్మద్ మిజ్జు వ్యాఖ్యలకు చైనా, పాకిస్తాన్లో ఏ విధంగా స్పందిస్తాయో చూడాలా. ఎందుకంటే వాళ్ళ అవసరాల కొద్దీ మాల్దీవులు ఏంటంటే, ఎందుకంటే ఇది హిందూ మహాసముద్ర దేశం అన్నమాట మాల్దీవ్స్, కావాలనే వాళ్ళ అవసరాల కొద్దీ భారత్కు దూరం చేసే ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళ కుక్కతో కూడా వంకరే అన్నట్టు వాళ్ళు కూడా ఆ రకమే కదా వాళ్ళ, అంటే వాళ్ళతో కూడా వంకరే కాబట్టి మొత్తానికి భారతీయులు వీడికి తెలిసి వచ్చింది ఇప్పుడు. కానీ ఇంకా జరగబోయే రోజుల్లో ఏం జరుగుతుందనే చూడాలా, అది మ్యాటర్. మొత్తానికైతే అదే నేను చెప్పింది, ఎవడైతే మనల్ని వ్యతిరేకిస్తాడో, ఎవడైతే మనల్ని శత్రువులాగా భావిస్తాడో తిరిగి మళ్ళీ ఓడే మనకాడికి వస్తే ఆ మజానే వేరు. అదేంటన్నట్టు సినిమాలో ఆ కిక్కే వేరప్ప అన్నట్టు ఆ మాదిరి ఉంటుంది. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో ఇస్తే దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా లైక్ చేయండి, తప్పనిసరిగా 10 మందికి షేర్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.